ఇది ఇట్లా చూపిస్తేనే నాకు అర్థమవుతుంది. దాని కలర్ కూడా చాలా డిఫరెంట్, లోపల కలరు అంతేనా? అంటే ఇది ఉంది లోపల కొంచెం తక్కువ ఉంటుంది. ఇయర్ తొగరేసిండ్రు, పసుపు వేసిండ్రు, ఒక సంవత్సరం పంట వస్తుంది. కొన్ని యాపిల్స్ కొత్తగా పెడతా ఉన్నాం. యాపిల్స్ ఒక 3-4 years అవుతుంది. అరటి పండు అది కూడా 1 yearలో వస్తుంది అరటికాయ. ఇది ఏది మునగాకు, అది 8 months వచ్చేసి. మునగాకు చాలా మంచిది. మన ప్రైమ్ మినిస్టర్ గారే చెప్తారు, నేను రోజు మునగ కూర తింటాను, మునగ రొట్టె చేపిస్తాను 2-3 రోజులకు ఒకసారి. ఇవన్నీ మనం ఏదైతే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామో ఆ నిర్లక్ష్యం చేసేటి వదిలేసి ఒక్క టెక్నికలీ వాళ్ళు పాలేకర్ గారు చెప్పిన విధానంగా కానీ మళ్ళీ మనం ఇంకా పండించినాక మీ ఎక్స్పీరియన్స్తో కానీ ఎన్నో చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నాడు, ఒక ఛాలెంజ్గా చెప్తా ఉన్నాడు, 4-5 సంవత్సరాల నుంచి 4-5 లక్షల పంట వస్తుంది ఎకరానికని. అదొకటి. సెకండ్, మీరు వర్షాలు లేకున్నా, వర్షాలు తక్కున్నా మనం దీని మీదనే ఆధారపడి ఉంది. దేని మీద? వ్యవసాయం మీదనే. అది మనం కాపాడుతున్నదని ఇప్పుడు మేము అర్థమైందా? రైతులకు దయచేసి కొద్దిగా అర్థం చేసుకునేటట్టు ప్రయత్నం చేయాలి. పసుపు, ఈ పచ్చదనం అనేది మనం దాంట్లో 1 నుంచి 2 వస్తుందట. వీళ్ళు పండించే దాంట్లో 5 నుంచి 6 వస్తుంది. అంటే రేట్ ఎక్కువ వస్తుంది. 30 ఎకరాలు సార్ ఒక ఆవుతో 30 ఎకరాల వ్యవసాయం చేసుకోవచ్చు. ఇప్పుడు చేసిండ్రు, వాళ్ళు సెర్చ్ చేశారు, వాళ్ళు అన్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. కేవలం పెద్ద ఆవులు కావు, అదే జెర్సీ ఆవులు కావు, గేదెలు కావు, బళ్ళు కావు, కేవలం మన పాత ఆవులు, మన గ్రామాలలో ఉండే లోకల్ దేశీ ఆవుల నుంచి అదైతే యూరినల్ వస్తుందో ఆ యూరినల్ పెండ కలిపి దీనికి స్ప్రే చేస్తూ ఉన్నాడు పైప్ లైన్ ద్వారా. అందుకొరకే క్రాప్ పంట లూజ్ అవుతుంది, భూములు లూజ్ అవుతాయి, దాంట్లో పురుగు వస్తుంది. ఏం పురుగు? అది మైక్రో ఆర్గానిజం, సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మజీవులను ఎర్ర పురుగు వస్తుంది. ఎర్ర పురుగు వచ్చిన తర్వాత అది భూమి అంతా లూజ్ చేస్తుంది. మన భూములు ఎట్లున్నాయి ఇప్పుడు ఇట్లా కొట్టంగా కూడా అంటే పారిచ్చి కెమికల్స్ వేసి ఆ విధంగా అవుతున్నారు. కాబట్టి ఇటువంటి మా ఆఫీసర్లు కూడా వస్తారు. ఇప్పుడు మన డిస్టిక్లో కూడా ఇటువంటి పంటలు వేస్తే ఏదైతే టెక్నికల్లీ కరెక్ట్ ఉంటే మేము తప్పనిసరిగా మీకు 40% ఆయన కష్టపడి పండిస్తూ ఉన్నాడు. పసుపు ఎన్ని పంటలు వచ్చినాయి? 2 వచ్చినాయి. 2 పంటలు. నమస్కారం అండి. మా ఊరు కృష్ణానగర్ గ్రామం, మాక్లూరు మండలం, నిజామాబాద్. ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్నది ఫుడ్ ఫారెస్ట్ మోడల్ అంటారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో ఫుడ్ ఫారెస్ట్ మోడల్, ఇంకోటి 5 layer మోడల్ 2 పండిస్తున్నాం. ప్రధానంగా ఈ మోడల్ని ఎంచుకోవడానికి కారణం, రైతు ఆర్థికంగా నిలబడతారు, ఒకరి దగ్గర చేయి పరిస్థితి రాకుండా ఉంటాడు. ఇంకోటి, గ్లోబల్ వార్మింగ్కి ఇది ఒక మంచి పరిష్కారం. ఇది 2-3 సంవత్సరాల్లో ఒక థిక్ ఫారెస్ట్ లాగా క్రియేట్ అయిపోద్ది. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ అనేది పెద్ద సమస్య. ఎప్పుడు వానలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. పంట కోసే టైంకి వాన పడవచ్చు. చాలా రిస్క్ పడుతున్నారు. మరి వీటికి అందరూ సమస్య చెప్తున్నారు కానీ దాని పరిష్కారం ఎవరు కనుక్కోవట్లేదు. దీనికి ప్రధాన పరిష్కారం ఇదేనండి. మనకి ఫుడ్ ఫారెస్ట్ అంటే ఉట్టిక చెట్లు ఏ పడితే పెట్టాం, అన్నీ మనకు ఫలాలు ఇచ్చే చెట్లే పెడతాం. ఈ మోడల్లో ఖచ్చితంగా 100% ప్రతి ఇయర్ ఒక రైతుకి 5 to 6 lakhs పొటెన్షియల్ ఉన్న మోడల్ ఇది. 5 to 6 lakhs ఇన్కమ్ ఇచ్చే పొటెన్షియల్ ఉన్న మోడల్ ఇది. 5 to 6 lakhs పర్ ఎకర్కి. ఎకరానికి సంవత్సరంగా 4 సంవత్సరాలు. థర్డ్ ఇయర్కి ఎంత వస్తుంది? థర్డ్ ఇయర్కి మీకు పళ్ళ చెట్లు యాడ్ అవుతాయి. దీనిలో పళ్ళ చెట్లు కూడా పెడతాం. ఫస్ట్ ఇయర్ మీకు మునగ, బొప్పాయి, అరటి ఇవన్నీ 1 yearలోనే వస్తాయి. ప్రతి ఎకరానికి 300 అరటి ఉంటాయి, 300 మునగ ఉంటాయి, అట్లాగే సేమ్ టైం 300 కంది ఉంటాయి. ఫస్ట్ ఇయరే మేము లాభాల్లోకి రాకపోవడానికి కారణం నాకు అనుభవం లేక. ప్రతి దాంట్లో అనుభవం కావాలి. జాబ్ చేయడానికి 15 సంవత్సరాలు కష్టపడతాం. అలాంటిది ఇటువంటి మోడల్ ఒక ఆర్గనైజ్ చేయాలి, 10 మందికి ఉపాధి ఇచ్చే మోడల్ మనం చేయాలి అంటే ఖచ్చితంగా మొదట్లో ఆటపాట్లు ఉంటాయి. కానీ కొత్తగా వచ్చే రైతులు మా దగ్గర నేర్చుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్లోనే బాన్స్వాడలో
ఓల్డ్ లేడీ ఉన్నారు. ఆవిడ ఫస్ట్ ఇయర్లోనే 5 feet ఎత్తున పెరిగిన పసుపు పండిస్తున్నారు. సేమ్ వెరైటీ 5 feet పెరిగిపోయింది. చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. మా అనుభవం కొత్తగా వచ్చే రైతులకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎవరు వచ్చినా మేము ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ధన్యవాదాలు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!